ఆల్ ఇండియా సివిల్స్ లో ఖమ్మం జిల్లాకు చెందిన నర్సంశెట్టి చరణ్ 231వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంత ప్రిపరేషన్ తోనే విజయం సాధించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. సంవత్సరానికి 36 లక్షల ఐటీ ఉద్యోగం వదిలిపెట్టి సివిల్ కు ప్రిపేర్ అయ్యి ర్యాంకు సాధించాడు. దేశానికి సేవ చేయాలనే సంకల్పం, తల్లిదండ్రుల కోరికను నెరవేర్చే విధంగా ముందుకు సాగానని చెబుతున్న సివిల్ ర్యాంకర్ చరణ్ ఆయన తల్లిదండ్రులతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఇండియా సివిల్స్ లో 230 ర్యాంకు తోటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన చరణ్ ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ర్యాంకు సాధించడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి, సొంతంగా ప్రిపేర్ అయ్యి ఈ ర్యాంకు సాధించారా, లేకుంటే సివిల్స్ ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు, ఈ ర్యాంకు సాధించడానికి ఎలాంటి అంశాలు దోహదం చేశాయన్న అంశానికి సంబంధించి చరణ్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సివిల్స్ లో 231 ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి సాధన చేశారు, ఎట్లా చూసి ప్రిపేర్ అయ్యారు? అంటే ముందటి నుండే క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది టాపర్ టాక్స్ అవి ఉంటాయండి. వాటిలోంచి ముందైతే ఏ ఆప్షనల్ తీసుకోవాలి, ఏమేమి చదవాలి, ఏమేమి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటివి అడగొచ్చు, వాటన్నిటి మీద షార్ట్ నోట్స్ ఇవి ప్రిపేర్ చేసుకొని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ అలా చేస్తూ అయిందండి. అంటే సివిల్స్ కంటే ముందు కూడా ఐటీ జాబ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. లక్షలాది రూపాయల వేతనాన్ని కూడా వదిలిపెట్టుకొని సివిల్స్ కు ప్రిపేర్ కావాలన్న ఉద్దేశం ఎలా వచ్చింది? అంటే ముందటి నుండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అంత రావాలి అన్నట్టు ముందు ఉండేది కాదు. కానీ తర్వాత నేను ఫారెన్ సర్వీస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ డిప్లొమసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ముందటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేవి. అంటే బయట దేశంలో మనం భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం అంటే అది గొప్ప అవకాశంలాగా అనిపించింది. ఇప్పుడే రైట్ టైం అనిపించింది. తర్వాత మళ్ళీ ఒకవేళ రాకపోతే తర్వాత కెరియర్ ఆప్షన్స్ కానీ అలా ప్రాక్టికల్గా ఆలోచించినా ఈ ఏజే కరెక్ట్ అనిపించింది. సో ఒక 2-3 అటెంప్ట్స్ ఇద్దాము అని డిసైడ్ అయ్యి జాబ్ మానేసాను. సివిల్స్ అంటేనే పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. కోచింగ్ తీసుకోవాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకునేది ఉంటుంది. కోచింగ్ ఏమన్నా తీసుకున్నారా, లేకుంటే ఓన్గా మీరు ప్రిపేర్ తోనే చేశారు? అంటే సబ్జెక్ట్ వారీగా తీసుకున్నానండి. అంటే ఏమైనా సబ్జెక్ట్ నాకు వేరే వాళ్ళ గైడెన్స్ ఏమైనా ఉంటే మంచిది అనిపించినప్పుడు అలాంటప్పుడు తీసుకున్నాను. పూర్తిగా ప్రతి సబ్జెక్ట్కి తీసుకోలేదు, ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఇంటి నుండే ప్రిపేర్ అయ్యాను. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి కోచింగ్ వాళ్ళు కూడా సబ్జెక్ట్ వారీగా ఇస్తున్నారు. కాబట్టి మీకు నచ్చినవే తీసుకొని వేరేవి తీసుకోకుండా అలా ఇంట్లో నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మీరు కోచింగ్ ఏం తీసుకోలే, ఓన్గా ప్రిపేర్ అయ్యారా? అంటే ఫౌండేషన్ కోర్స్ లాగా ఏం తీసుకోలేదు, సబ్జెక్ట్ వారీగా తీసుకున్నాను. నాకు కావాల్సిన సబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నాను. ఆన్లైన్లోనే ప్రిపేర్ అయ్యాను. క్వాలిఫై కావాలంటే సివిల్స్కు ఎన్ని టర్ములు అవకాశం ఉంటుంది? మీరు ఏ టర్ములో దాన్ని సాధించారు? మామూలు జనరల్ వాళ్ళకి 6 టర్ములు ఉంటాయి, ఓబీసీ వాళ్ళకి 9 అలా ఉంటాయి. నాది ఇది 3వ అటెంప్ట్ అండి. 3వ అటెంప్ట్. పోయినసారి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. ఎట్లా చాలా మీ తల్లిదండ్రులు మీ ర్యాంకు కోసం, మీ చదువు కోసం ఆర్థికంగా చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంది? మీకు టీచింగ్ కానీ ఇతర సహకారం ఎలా ఉంది? ఆర్థికంగానే కాకుండా చాలా విధాలకు కూడా హెల్ప్ అయిందండి. మానసికంగా అప్పుడప్పుడు మాట్లాడడానికి కానీ ఎలా అయినా కానీ ఆ సపోర్ట్ అన్నది పేరెంట్స్ నుంచి ఉంది. అది ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను, ఇంకా వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టమే అయ్యేది. అంటే మీ గోలా, మీ తల్లిదండ్రుల గోలా సివిల్స్ అనేది? డాడీకి ఉండేది, నేను రాయనని చెప్పాను ముందు. తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చాక వచ్చాను. ఎవరికైనా అదే చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే కష్టమే. థ్యాంక్ యూ. తన పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. చెప్పండి మేడం, మీ అబ్బాయి సివిల్స్ లో ర్యాంకు సాధించడం పట్ల మీరు ఎలాంటి ప్రిపరేషన్ అందించారు? మీ సహకారం కానీ మీ సపోర్ట్ కానీ ఎలా ఉన్నది? తనకి స్వతహాగా ఫస్ట్ నుంచి కొంచెం ఇన్బిల్ట్ ఉంది. తనకి కష్టపడే తత్వం ఉంది. ఇష్టపడతాడు, చదువు అంటే ఇష్టపడతాడు, కష్టపడి సాధించాడు. ఇది నేను ఒకటే కోరుకున్నా, దేశానికి ఒక మంచి పౌరుని అందించాలంటే అతనికి ఆ సీటు దేవుని కోరుకున్నా. నేను ఆ సీటు ఇవ్వండి తండ్రి,
దేశానికి ఒక మంచి పౌరుని అందించిన వాళ్ళు అవుతారు. ఒట్టి చదువులోనే కాదు, ఏదైనా నైతిక విలువలు కానీ మోరల్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ అబ్బాయి చదువులో ఎలా ఉండేవాడు, ఎట్లా మీరు ప్రోత్సహించారు, ఎట్లా గుర్తించారు? అంటే సివిల్స్ లోకి పోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? చిన్నతనం నుంచి ఇంటెలిజెంట్ అండి, బాగా చేసేవాడు. మేము అప్పుడే గుర్తించాం, చిన్నప్పుడే బాగా చదువుకోగలడు అది ఇది అని. స్కూల్లో కూడా మంచి ర్యాంకర్. తర్వాత ఇంటర్మీడియట్ కూడా మంచి ఇదే. తర్వాత ఐఐటి బాంబేలో చేసాడు, ఐఐటి అడ్వాన్స్గా మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ నుంచి మేము అతను గుర్తించాం అనమాట. మంచి ఇంటెలిజెంట్, బాగా చదవగలడు, ఏదైనా సాధించగలడు. థ్యాంక్ యూ. ఇది మన సివిల్ ర్యాంకు చరణ్ తల్లిదండ్రులు చరణ్ చెప్తున్న అంశము. తను ఎలాంటి కోచింగ్ లేకుండానే ఓన్ గా ప్రిపేర్ అయ్యారని చెప్తున్నారు. ఐటీ జాబ్ 38 లక్షలు ఫర్ ఇయర్ కు సంబంధించి జాబ్ వదులుకొని కూడా తను ఆ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి విజయం సాధించాలని చెప్తున్నాడు. తల్లిదండ్రుల కష్టం కూడా మరవలేనిది, వాళ్ళ సహకారం మానసికంగా ఆర్థికంగా కూడా చాలా వాళ్ళు చేసినటువంటి సహకారం మరవలేనిది అనేది చరణ్ చెప్తున్నటువంటి అంశం. కెమెరామెన్ శరత్తో యాకేష్,